హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 459 ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మీకు 7 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. స్టోర్ కీపర్ టెక్నీషియన్ కావచ్చు, డ్రాప్ మెయిన్, అదేవిధంగా సూపర్వైజర్ స్టోర్, ఈ విధంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ మీరు సపరేట్గా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ విధానం అయితే ఇవ్వలేదు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. సో ఓబీసీ కావచ్చు, జనరల్ అభ్యర్థులకు 50 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. సో దీనికి మీరు దీనిలో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఉన్నటువంటి అన్నింటినీ ఫిల్ చేసిన తర్వాత ఆఫ్లైన్ విధానంలో మీరైతే దీన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లింక్ అనేది కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక్కొక్క పోస్ట్కు డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ పోస్ట్ 1కి సంబంధించి డ్రాఫ్ట్ మెన్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏజ్ కావచ్చు, అదేవిధంగా శాలరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ దానికి ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కనుక క్లియర్గా చదవండి. దీనిలో మీకు దేనికైతే అర్హత ఉంటుందో దానికి మీరైతే అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దీనిలో ఉన్నటువంటి అన్నిటిని నింపిన తర్వాత మీరు ఆఫ్లైన్ విధానంలో వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఇక్కడ TSPSCలో ఖాళీలు భర్తీ చేయండి అంటే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. లేదా మూసివేసి భవనం ఖాళీ చేయండి, చైర్మన్ సభ్యులను 4 వారాల్లోగా నియమించాలి, హైకోర్టు ఆదేశాలు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSCకి చైర్మన్ 9 మంది సభ్యులను 4 వారాల్లో నియమించాలని చెప్పేసి, లేని పక్షంలో మూసివేసి భవనాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. చివరి సభ్యుని పదవీకాలం పూర్తయిన తర్వాత మూసివేస్తే ఆ భవనం మరో అవసరానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వ్యాఖ్యానించింది. ముఖ్యమైనటువంటి సంస్థలో ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని చెప్పేసి ధర్మాసనం ప్రశ్నించింది. TSPSCని మూసివేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందా అని నిలదీసింది. TSPSC చైర్మన్ సభ్యులను నియమించాలని చెప్పేసి కోరుతూ శంకర్ అనే నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. సో ఈ పిటిషనరీ తరపున సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి వాదించారు. కమిషన్ చైర్మన్ పదవీకాలం నిరుడు డిసెంబర్తో ముగిసింది. 9 మంది సభ్యుల్లో ప్రస్తుతం ఒకే ఒకరు మాత్రం ఉన్నారు. ఆయన పదవీకాలం కూడా ఆగస్టుతో ముగుస్తుందని చెప్పేసి హైకోర్టుకైనా తెలిపారు. సో TSPSCలో ఖాళీల భర్తీకి ఏం చర్యలు చేపట్టారనేది CJ హిమా కోహ్లీ నేతృత్వంలో ధర్మాసనం స్పెషల్ JP హరేంద్ర ప్రసాద్ ప్రశ్నించింది. సో ముఖ్యమైనటువంటి సంస్థలో ఖాళీలు భర్తీ చేయకపోతే దాని ఉపయోగం ఏమిటని చెప్పేసి నిలదీయడం జరిగింది. సో ఇదే న్యూస్ మనకు వివిధ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. TSPSCని మూసిస్తారని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. చైర్మన్ మెంబర్స్ లేకుండా కమిషన్ను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా, ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి హైకోర్టు అంటూ మరొక న్యూస్ పేపర్లో దీని గురించి అయితే చూడవచ్చు. సో మొత్తం మీద అయితే 4 మంత్స్లో దీనికి సంబంధించిన సభ్యులు నియమించాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులకు 2418 మంది ఎంపిక అంటే ఒక న్యూస్ చూడవచ్చు. TSPSC ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో టోటల్గా మనకు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే నిన్న రిలీజ్ చేశారు. మనకు స్టాఫ్ నర్కి సంబంధించి ఇది చాలా రోజుల సంది ఉన్నటువంటి వివాదం. 2015 నుంచి కోర్టులో అయితే కేసు ఉంది. ఓవరాల్గా దీనికి సంబంధించి రిజల్ట్ అయితే ఇచ్చారు. అయితే దీనిలో మొత్తం 2418 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇంకా దాదాపుగా 800 మంది ఎంపిక కాలేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సరైన అర్హతలు లేవని చెప్పేసి వాటిని అయితే ఇంకా అలాగనే ఉంచారని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అసలు దీనిలో మనకు చూసినట్టయితే 70% మార్క్స్ అనేటువంటిది పోస్టును బట్టి, అంటే ఎగ్జామ్స్లో ఉన్నటువంటి మార్క్స్ని బట్టి ఇచ్చారంట. అదేవిధంగా 20% వెయిటేజ్ అనేటువంటిది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసినటువంటి వ్యక్తులకు ఇచ్చారు. అదేవిధంగా అకాడమిక్ క్వాలిఫికేషన్లు సీనియారిటీ ఆధారంగా 10% మార్క్స్ను అయితే యాడ్ చేసినట్టయితే ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగుల ప్రాణాలు పోతుంటే సర్కార్ నిద్రపోతుంది అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలి, జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి అంటూ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే ఉద్యోగాలు రావడం లేదని చెప్పేసి నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటే ప్రభుత్వం నిద్రపోతుందా అని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కృష్ణయ్య మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. గురువారం వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగులు హైదరాబాద్లోని బీసీ భవన్లోని
బీసీ భవన్లో అతన్ని కలిశారు. సో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి అందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్యను నిరుద్యోగులు కోరారు. సో ఈ సందర్భంలో మనకు కృష్ణయ్య గారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు అదేవిధంగా టీచర్, లెక్చరర్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ ప్రకటించి 4 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి చెప్పారు. సో జోనల్ సమస్య కూడా పరిష్కారం అయింది, వెంటనే నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి కోరారు. సమావేశంలో నీల వెంకట తదితరులు అయితే ఇక్కడ పాల్గొన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్లు ఎప్పుడు జారీ చేస్తారు. యాక్చువల్గా ఈ 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మనకైతే 4 months అవుతుంది. ఇప్పటికి కూడా దీనికైతే ఎటువంటి క్లారిటీ లేదు. సో మనకి ఎలక్షన్స్ కూడా అయిపోతే నోటిఫికేషన్ ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది. చూద్దాం ఇంకొక 1 weekలో దీని గురించి మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఇప్పుడు కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. తొలిసారి సిద్ధం చేసిన పనిలో విద్యాశాఖ. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్ మోడల్ స్కూల్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లందరికీ ఐడి కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు సన్నసిద్ధమవుతున్నారు. టీచర్ల గుర్తింపు కార్డులు ఇవ్వడం విద్యాశాఖ చరిత్రలో ఇది తొలిసారిగా ఉండడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీచర్లకైతే గుర్తింపు కార్డులు ఇచ్చినట్లయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ టీచర్లందరికీ ఐడి కార్డు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. సో దీనిలో భాగంగా మనకు ఇవన్నీ ఉపాధ్యాయుల సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారైతే వీళ్ళు చెప్పారు. త్వరలోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టడంతో ఆ ప్రక్రియ పూర్తిగానే ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగం బలవర్మరణం, రాజకీయం ఏంటి పరిష్కారం అంటే ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. వరుసగా మరణిస్తున్నటువంటి తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాలు రాక కరవడంతో ఆత్మహత్యలు, భరోసా ఇవ్వని ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుంది, నమ్మకాన్ని పెంచవలసిన నాయకులు కరువయ్యారు, కార్మిక చట్టాల కన్నా భిన్నంగా అందుతున్నటువంటి వేతనాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇప్పుడు ఈ మధ్య నిరుద్యోగుల ఆత్మహత్యలకు సంబంధించి దేశంలో నిరుద్యోగుల పరిస్థితి గురించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. దీన్ని ఒకసారి అయితే క్లియర్గా చదవండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్కి సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది మనకు April 30 ఇచ్చారు. అంటే ఈ రోజు లాస్ట్ డేట్. కంపల్సరీ ఎవరైనా ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఫెలోషిప్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి 13 నెలల గడువు ఉంటుంది. దానిలో మీకు ప్రతి నెల 15,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. అండ్ అదేవిధంగా మీకు మెడికల్ ఛార్జెస్ కింద కూడా అయిపోయిన తర్వాత 50,000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా వీటికి అప్లై చేసుకోండి. ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.